హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? చూడండి, మా పిల్లలు ఇద్దరు లేచారు. లక్కీ, సిద్ధు. లక్కీ ఆట కావాలి ఇంక ఇద్దరికి. లక్కీ, సిద్ధు, లక్కీ వచ్చేసాడమ్మా. లక్కీ కాడు దా. లక్కీ చూడండి ఎట్లా చేస్తున్నాడు పొద్దున్న లేవగానే పొట్టోడు. సిద్ధు ఏడి అన్నీ ఏడన్నా. నా అల్లం టీ మసులుతుంది ఇక్కడ. మై అల్లం టీ రెడీ అయింది. టీ తాగేసి ఫస్ట్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పోహా చేద్దాం అనుకుంటున్నా. ఇంకా పిల్లలు లేవలేదు, ఎందుకంటే ఖ్యాతికి అయితే హాలిడే లేదు, కానీ అది మెల్లగా లేస్తుంది. వక్తకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి లేట్గా లేస్తుంది అది. ఇప్పుడు పిలవాలి ఇంకా ఇక్కడ నుంచి. ఖ్యాతి వక్త అని పిలిస్తే ఒక 10 సార్లు అప్పుడు వస్తారు. ఇంకా ఇలా కూరగాయలు కట్ చేస్తున్నాను చూడండి మా ఆయన. నేను అక్కడ అరేంజ్ చేసేలోపు నేను దీనిలో క్యారెట్, ఆలు, లెమను, మిర్చి, ఉల్లిగడ్డ వేస్తా దీంట్లో పోహాలో. ఈ మెనూ ప్లాన్ అయితే అబ్బా హాయ్. కిచెన్లోకి వెళ్ళాక చూడండి ఎట్లా అయిందో. అరేంజ్ చేసి కిచెన్లోకి వెళ్ళాక మొత్తం సెట్ వస్తుంది చాలా. ఇలా చిన్నది వక్త అప్పట్లో ఆర్డర్ చేసింది, ఇప్పుడు యూజ్ అవుతుంది అది. లక్కీ నేను గాలి వస్తే ఎట్లా చేస్తున్నాడు చూడండి. నోటికి తినద్దు, అది తినేది కాదు. గాలి వస్తే చల్లటి గాలి. మా ఆవిడ చూసి ఎప్పుడు చూసినా కరివేపాకు కావాలి చూపిస్తా. కరివేపాకు ఆమె చెప్పాను, ఎంత తొందరగా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా చెప్తా ఉన్నది. కానీ కొన్ని రోజుల దాకా నేను చెప్పలేదు కరివేపాకు ఇక్కడి నుంచి చేస్తా అని. కరివేపాకు వేస్ట్ కాకుండా ఒక 3 రెబ్బలు నాకు ఇచ్చేస్తా, సరిపోతుంది. కరివేపాకు మిగిలినట్టు ఉంటుంది, వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇది ఐరన్ది పని వచ్చింది నాకు పొద్దున్న. చూడండి ఎలా అరుస్తుందో వీడు. నో లక్కీ నో. చూడండి వాడు ఎవరైనా ఆడకపోతే అరుస్తూనే ఉంటాడు. ఇంకా ఇది ఐరన్ చేయాలంటే ఈమెకి, కాలేజ్కి, ఖ్యాతమ్మకి. భక్త పాపనేమో లేవటం లేదు ఇంకా. లక్కీ బేటా నో. ఇది చేసేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి ఇంకా, అంతే. ఇప్పుడు సిద్ధుగానికి ఫుడ్ పెడుతుంది భక్త. నా లక్కీ చూడండి ఎట్లా వస్తున్నాడో, ఇదే పని వాడికి. ఎట్లా వెళ్ళిపోతున్నా చూడండి ఇద్దరు. లక్కీ నువ్వు తినద్దు అది. నో లక్కీ నో. చికెడు వాడి గింజలు. ఇప్పుడు మా లక్కీ గాడికి ఫుడ్. ఇది లక్కీ గాడి ఫుడ్. ఎలా వెయిట్ చేస్తుంది చూడండి. అదే కదా, ఇంత స్పీడ్గా తిందామని బాధపడింది. ఇక్కడ పోహా రెడీ అవుతుంది. ఇది కొంచెం నైట్ అన్నం మిగిలితే పోపన్నం. చూడండి ఇలా వాటర్ బాటిల్ దానికి పెట్టేస్తే అది వాటర్ దానిలో వచ్చేస్తుంది. ఎంత స్పీడ్గా తిన్నాడు చూసారా వీడు. స్పీడ్ చాలా. వీడేమో మెల్లగా తింటాడు. వీడేమో ఎప్పుడో కానిచ్చేస్తాడు, వాడికి చూస్తూ ఉంటాడు వెళ్ళి. అందుకే పిల్లో అడ్డం పెట్టండి, దీని నుంచి వెళ్ళిపోతున్నాడు వాడు. వస్తుంది మా ఖ్యాతమ్మ, కాలేజ్ కోసం రెడీ అయింది పూర్తి చేసుకొని టుడే. చూడండి మా ఖ్యాతి రెడీ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేస్తావా? హలో చేయవా? వీళ్ళిద్దరు చూడండి ఎట్లా కూర్చున్నారు ఇద్దరు. అరే ఖ్యాతి, ఈరోజు నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చెప్పు. పోహా. ఏవే రియాక్షన్స్ ఇవ్వవా? ఇది చూడండి, ఇది దీనికి లేస్తే చాలు ఇట్లా పట్టుకుంటుంది. ఇట్లా ఒకటి వద్దన్నా కదా పోపన్నం కూడా. అల్లం పోపన్నమే తీయమ్మా. నూనెనా ఏది?
ఓ ఎడ్డు చూపించు ఓవర్ చేయకు నువ్వు నీ చేతికి అసలు మార్క్ అవసరం లేదు నీ చేతికి ఉన్న మార్క్ అవసరం లేదు కానీ నూనె ఆట నీకు మినిమం ఉంటుంది అది అంతే అది బయట హోటల్లో వస్తే మాత్రం ఏం లేదు కానీ ఇక్కడికి వస్తే మీకు వచ్చిందా ఖ్యాతి పాప పొట్టోడు చూడండి బయటకు వచ్చేసాడు ఇట్లా లక్కీ లక్కీ చూడండి ఇక రెడీ అవ్వడానికి ఇంతసేపు చేస్తుంది అమ్మగారు బాయ్ పాపమ్మ హలో అన్నీ సెట్ చేసుకుంటుంది పాటలు ఇవన్నీ సెట్ చేసుకొని ఇంకా మెల్లగా వెళ్తుంది ఇక అమ్మగారు బాయ్ ఖ్యాతి జాగ్రత్త టిఫిన్ టైం క్యాత్ వెళ్ళిపోయింది కదా ఇప్పుడు మేము తింటాం ఇంకా ఇంకేస్తున్నాడు టిఫిన్ ఇట్లా పోహాలోకి పక్కన ఆనియన్స్ వీళ్ళకి పోహా నచ్చదు పిల్లలకి అందుకే 2-3 చిప్స్ అట్లా వేసిస్తే తింటారు ఇంకా అల్లం పోపన్నం కూడా ఉంది అది కూడా పాప క్యాత్ వాక్త పాప తిందురా అవే తొందరగా ఇగో దీనికి చిప్స్ కావాలంటే ఇలాగా అలా అంచుకుంటే తింటారు ఈ పోహాని మాత్రం మిగతా అన్ని టిఫిన్స్ బాగానే తింటారు కానీ భక్త పాప లక్కీ మంచిగా చేస్తుంది ఇట్లా హాయిగా శీతగాడు వచ్చేస్తున్నాడే వాడు వస్తే వీడు వస్తాడు లేకపోతే రాదు ఇద్దరు రండి వీడికి కొబ్బరి నూనె కావాలి వీడికి కొబ్బరి నూనె తినడం ఇదే పని అంటే పచ్చిగా వేసుకున్నావు లక్కీగా ఇచ్చి పాటలో పడుకున్నావా చూడండి ఎట్లా చేస్తున్నాడు తర్వాత నేను నీకు చేస్తాను ఇదే పని మాకు ఇదే అంతే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు ఇంకా వెళ్ళేటప్పుడు ఇలా ఇద్దరికి షేకండ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు వాడు చూడు ఎట్లా ఊపుతున్నాడు మనకి ఇంకా తెలియదు పాపం బాయ్ వెంగి మమ్మీ వాళ్ళ కూర ఏంది ఈరోజా దా చూపిస్తా ఇదిగో టమాటా పెసరపప్పు ఇదేమో పచ్చి పులుసు ఇదేమో అన్నము ఇంకేమైనా కావాలా నీకు లేకపోతే ఇది వేడి తినేస్తావా నేనే పెట్టాలి కదా ఎట్లా నీకు సమ్మర్ అయితే చాలు ఈ పిల్లకి రోజు నేనే పెట్టాలి నైట్ అయితే తింటుంది అనుకో డిన్నర్కి ఓన్లీ లంచ్కి మాత్రం నేను తినిపించాలి ఎందుకంటే వెజ్ కూరలు ఉన్నాయి కదా అందుకు ఇదిగో చూడండి మా వక్తకి బోర్ కొడుతుందని ఇది ఒకటి ఆర్డర్ చేసుకుంది ఇది డైమండ్ పెయింటింగ్ అంతే కదా వక్త డైమండ్ పెయింటింగ్ అంటే ఇదిగో ఇక్కడ చూపించు ఇక్కడ డైమండ్స్ అతికియాలి డైమండ్స్ ఇవి అవన్నీ ఇట్లా వచ్చాయి దానికి అమెజాన్లో ఆర్డర్ పెట్టింది ఇది బెటర్ కదా టైం పాస్ అయిపోతుంది దానికి మంచి పెయింటింగ్ కూడా బాగుంది ఇది కృష్ణుడిది ఇది ఇచ్చారు మొత్తం సెట్ లాగా ఇచ్చారనమాట ఇది 500 అమెజాన్లో ఆర్డర్ పెట్టాను 500 ఎవరైనా కిడ్స్కి బోర్ కొడుతుందంటే ఇది ఆర్డర్ పెట్టుకోండి బెటర్ ఇంకా క్యాతమ్మనేమో అదే ఆర్డర్ పెట్టింది అది ఇంకా ఇంతవరకు స్టార్టే చేయలేదు అది ఎందుకంటే దాని కాలేజ్ ఉంది కదా అందుకని చూడండి ఇలా ఇది పెట్టింది అది ఇదేమో వక్త పాపది కొంచెమే అయింది అది కావాలంటే చిన్న అతికి పెట్టాలంటే ఇప్పట్లో కాదు కానీ మొత్తం అయ్యాక మళ్ళీ చూపిస్తాను నేను ఫ్రేమ్ కట్టించి